2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30 వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి కూడా ఏనాడు శని చివరి భాగం వచ్చింది. చాలామంది జన్మంలో ఉన్నటువంటి శని వల్ల చాలా సమస్యలు వస్తాయి, చాలా బాధలు పడతారు అని చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ బాధలు అనేవి మానవుడికి వస్తాయి తప్పదు. కానీ మానవుడికి తట్టుకోలేని బాధలు కొన్ని, తట్టుకోగలిగిన బాధలు కొన్ని ఉంటాయి. ఇది తట్టుకోగలిగిన బాధలే మాత్రం కానీ తట్టుకోలేని బాధలు మాత్రం కాదు. అయితే ఈ రాశివాడు ఈ సంవత్సరం పాటు ఏం చేయాలంటే, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి మారేడుదళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. సోమవారం శనికి అభిషేకం చేయించుకోండి. పుట్టల దగ్గర, మట్టి నేలల దగ్గర బియ్యము పంచదార కలిపి వాటికి వేయండి. విపరీత సమారాధన కాదు. మారేడు దళం వేసి ఎవరైతే పూజ చేస్తాడో వాడు మారేడు దళ కూడా ఎట్లా ఉండాలంటే పచ్చగా ఉండాలి, ముదిరిపోయి ఉండకూడదు, ఆకు మధ్యస్థంగా ఉండాలి, ముడతపడిపోకూడదు, పురుగు పట్టింది కాకూడదు, ఎండిపోయింది కాకూడదు, 3 ఆకులు విడివిడిగా కలిసి ఉండాలి, త్రిశూలంలాగా ఉండాలి. అటువంటి మారేడు దళాలు 11 తగ్గకుండా ఈశ్వరుడు శివలింగం మీద పెట్టండి. ప్రతి అర్చకుడు కూడా మారేడు దళాలు కనుక ఇస్తే నువ్వు బంగారం ఇచ్చినంత సంతోషపడతాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. ఒక్క మారేడు దళం, త్రిదళం, 3 ఆకుల కింద కలిగిన దళం, త్రిదళం, త్రిగుణాకారం, ఆగజన్మ ఆగామి ప్రారంధ జన్మాలు ఉన్నాయి. ఈ 3 జన్మాల యొక్క బాధలు పోతాయి. త్రిదళం త్రిగుణాకారం 3 గుణాలు పోగొడుతుంది. త్రినేత్రంచతయాయుధం, ఆయనకు 3 నేత్రాలు ఉన్నాయి, మనకు కూడా 3 నేత్రం ఉంది. 3 నేత్రం ఏంటంటే కోప నేత్రం. నీకు కోపం వస్తుంది, కోపం కాదు, జ్ఞాన నేత్రం కూడా అందులోనే ఉంది. నువ్వు మంచి జ్ఞానం కలిగి దైవాన్ని పూజిస్తే ఇక్కడ 3 ఇక్కడ ఉంది భృగుత్ మధ్య జ్ఞాననేత్రం వస్తుంది, మంచి చెప్పగలుగుతావు. అదే గనక దైవ శక్తిని సంపాదించకపోతే కోపం వస్తుంది. త్రినేత్రంచ త్రియాయుధము, త్రిశూలం, 3 శూలాలు కలిగినటువంటి త్రిశూలం పట్టుకున్నాడు. త్రిజన్మ పాప సంహారం, ఆగామి సంచిత ప్రారంధాలు, 3 జన్మల పాపాలు పోగొడతాట. త్రిజన్మ పాప సంహారము, ఏక బిల్వము శివార్పణము. ఒక్క బిల్వం గనక ఆ శివలింగం మీద పెడితే సమస్త పాపాలు పోతాయని చెబుతూ ఉన్నారు. అందులో మానవుడు జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఏమిటంటే, అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చాను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరిప్పించే, చెట్లకెవడు నీళ్లు చీలిపోసే, స్త్రీల గర్భమున శిశువునెవడు పెంచే, పడులకెవ్వడు సంఖ్య పరగపాలు, జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒకదాత లేరయ్య వెతకి చూడ. భూషణ వికాసశ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని. అన్నం లేక, ఆహారం లేక 33 కోట్ల జీవరాశులు ఆహారం లేక ప్రాణాలు పోవటం జరగటం లేదు. పాములు ఏం తింటున్నాయి అంటే గాలి పీల్చి బతుకుతున్నాయిట, గాలితో సర్పాలు బతుకుతాయన్నారు. మరి ప్రతి జీవరాశికి కూడా ఆహారం పెట్టి జన్మనిచ్చాడు. ఒక్క ఆహారం కోసమని దురాగతమైన సంపాదించడం కంటే ఆకలైనప్పుడు ఎవరన్నా అమ్మ ఆకలితో అన్నం పెట్టమంటే ఎవరైనా పెడతారు. అది మంచి పని కానీ దురాగతమైన సంపాదన చేయకూడదు. అదే కష్టపడకుండా ఏం పని చేయకుండా అడుక్కు తింటాం కూడా సోమరిపోతు తనవే అంటారు. మరి పురుషార్థం అంటే ఏమంటే ఎప్పుడు కూడా తను తింటూ ఒకరికి పెట్టడమే నేర్చుకోవాలి. అది ఎవడైతే చేస్తాడో వాడు ఎప్పుడు కూడా పురుషార్థం కలిగిన వాడంటారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు ఈశ్వరార్చన ఈ సంవత్సరం మొత్తం చేయండి. ఎప్పుడు శివ దర్శనం చేసుకోండి. ఎప్పుడు కూడా మరి చీమలకి బియ్యపు రవ్వ పంచదార వేయండి. రోజు మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేయండి.
శంకు పూజలు ఉన్నాయి, ఏమండి శివలింగం పూజలు ఉన్నాయి. మరి శివలింగం పానవట్టం కనబడుతుంది. నిజంగా భగవంతుడు సృష్టి మనకు కనపడేది శివలింగం పూలు. ఒక చోట భగవంతుడు అనేవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పారు. ఎట్లా ఉన్నాడు అంటే నాలిక బాగా దాపితే పైన ఒక కొండ నాలిక ఉంది, కొండ నాలిక కింద చిన్న గుడిప ఉంది. అది సరిగ్గా చూస్తే ఎట్లా ఉంటుందంటే కొండ నాలిక పానవట్టం, ఆ పైన మధ్యలో చిన్న గుడిప శివలింగం, పైన ఎప్పుడు కూడా లాలాజలం వస్తుంది. అది ఈశ్వరాభిషేకం, అది సత్యక్రాలు. యోగపరంగా పోతే అక్కడ ఈశ్వరాభిషేకం జరుగుతుంది. కాబట్టి పరమేశ్వరుడు ప్రతి జీవరాశి 33 కోట్ల జీవరాశుల్లో పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు. పరమేశ్వరుడు 3 అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, ముగ్గురు రూపం కూడా పరమేశ్వరుడే. కాబట్టి విష్ణువుని ఈశ్వరుడు, ఈశ్వరుడు విష్ణువు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా గ్రహదోషాలకి జాతకాలు చూసుకోవటం, ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్మి పూజించడం, భగవంతుడి కంటే తల్లిదండ్రుల్ని పూజించడం. భార్య అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు వసి అంటారు. వసి దాన్ని తిరిగేస్తే శివ అనే పదంట, అందువల్ల భార్యని వసి అని పిలుస్తారు. కాబట్టి శివ అని పిలిచినట్టు భార్యని పరమేశ్వర రూపంతో చూడాలి. భార్య ఎప్పుడు కూడా గౌరవించాలి, స్త్రీని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఈ లక్షణాలు కావాలి. కాబట్టి ఈ రాశివాడు రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి, కుజుడికి 5,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి, రవికి 6,000 జపం చేయించుకొని కూసుమలు దానం ఇవ్వాలి, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. స్వస్తి.